ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సమస్యల మీద ప్రభుత్వంతో చర్చ జరిపేటువంటి సాంప్రదాయం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారికి ప్రజల్ని కలిసే తీరుబాటు లేదు. ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు, వాళ్ళ సమస్యలను నివేదించుకొని పరిష్కరించుకున్నటువంటి ప్రజాస్వామిక వాతావరణం ఈ రాష్ట్రంలో ఖతమైపోయింది. ముఖ్యమంత్రి గారు తన ప్రగతి భవన్కి ఇనుప కంచెలు వేసుకొని, ముఖ్యమంత్రి గారు తన ఫామ్ హౌస్కి కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఇనుప కంచెలు వేసుకొని వందల మంది పోలీసుల పహారాలో ఆ చుట్టుపక్కల గ్రామాలను కూడా కనీసం కదిలించే పరిస్థితి లేదు. అట్లాంటి ఈ స్థితిలో ఉద్యోగులు భార్యో కాడ, భర్తో కాడ, పిల్లలో కాడ, తల్లిదండ్రులో కాడ వాళ్ళు కన్నీళ్ళు పెడతా ఉంటే, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే, కొంతమంది షాక్ గురై చనిపోతూ ఉంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడం, నీరో చక్రవర్తిలాగా వివరించడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. అలాంటి సమస్యల మీద బాధ్యత కలిగిన ఒక ప్రతిపక్ష పార్టీగా, భారతీయ జనతా పార్టీగా మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా దీక్షలు చేసుకుంటుండే అధికారం. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కూడా గాంధీ లాంటి వాళ్ళు అంత నిర్బంధంలో కూడా వాళ్ళు అహింసాయుతంగా ప్రొటెస్ట్ చేసే అధికారం ఉంది. కానీ ఈయన గారి పాలనలో మాత్రం ఆ అవకాశం ఉండదు. తన పార్లమెంట్ ఆఫీసు లోపల నేను దీక్ష చేసుకుంటున్నా అని చెప్తే వాటి మీద వాటర్ కెనాళ్లతో కొట్టడం, గ్యాస్ వదిలిపెట్టడం, భయానక వాతావరణం సృష్టించడం, వందల మంది మీద లాఠీచార్జ్ చేయడం, ప్రెస్ అని కూడా చూడకుండా ఎగ్గిపడేయడం, కెమెరాలు కింద కొట్టడం, ఎవరైనా షూట్ చేసే వాళ్ళ సెల్ ఫోన్ నేల కొట్టడం, ఇదంతా కూడా కళ్ళ ముందు కనపడుతూ ఉంది. ఇది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ఇవాళ పోయే కాలానికి దీపం ఆరిపోయే ముందు వెళ్తరెక్కువ అన్నట్టుగా పోయే కాలం వచ్చింది కాబట్టి జరుగుతాం తప్ప ఇది ఉండేది కాదు. ఇప్పటి తెలంగాణ ప్రజలందరూ కూడా మౌనంగా చూస్తుండొచ్చు గాక, మౌనంగా భరిస్తుండొచ్చు గాక, కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పానో తప్పకుండా చేస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ అనే విషయం మర్చిపోతున్నాడు. భారతీయ జనతా పార్టీ దేశంలో 18 రాష్ట్రాల్లో అధికారాన్ని నడిపిస్తున్న పార్టీ అనే విషయం మర్చిపోతున్నారు. ఈ దేశంలో ఎక్కడ కూడా ఇది లేదు. ఇది భారత సార్వభౌమాధికారానికి, భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఈ రాష్ట్రం ఉన్నదనే విషయాన్ని కూడా మర్చిపోతున్నాడు ఆయన. తెలంగాణ రాష్ట్రం ఒక స్వతంత్ర దేశం కాదు. ఇక్కడ భారత రాజ్యాంగం అమలు చేయకుండా ఉండేటువంటి ప్రాంతం కాదు. ఇక్కడ ఆ పార్టీలో పనిచేసే నాయకులు టెర్రరిస్టులు కాదు, గుండాలు కాదు, నక్సలైట్లు కాదు. అలాంటి వాళ్ళ మీద ఇలాంటి దుర్మార్గాలు చేయడం అనేది ఇది మంచిది కాదు. డెఫినెట్గా రాబోయే కాలంలో దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనో, ఎట్లా ప్రజల్ని ఐక్యం చేయాలనో, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా గదిలించాలనో యావత్ తెలంగాణ ప్రజానికాన్ని ఇప్పటికే నిర్ణయించుకున్నాను. ఎట్టి కోశాన వీళ్ళు ఎన్ని చేసినప్పటికి కూడా, ఎన్ని నిర్బంధాలు పెట్టినప్పటికి కూడా కేసీఆర్ పరిపాలన ఈ రాష్ట్రంలో అరిష్టం కొనసాగడం, అరిష్టం అనే పద్ధతిలో ఉన్నారు. వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ అధికారాన్ని వాళ్ళు వచ్చేస్తారు. ఇవాళ బండి సంజయ్ గారి మా సహచర కార్యకర్తలను ఏదైతే అరెస్ట్ చేసిండో బేషరతుగా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఇవాళ సిపి డైరెక్ట్గా నాయకత్వం వహించి వాళ్ళ మీద దౌర్జన్యం చేసిండో అలాంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నెంబర్ 3, ఇప్పటికైనా అధికారులు, ఏ ప్రభుత్వ అధికారులు అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ సమస్యల్ని సానుకూలంగా మాట్లాడి పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రాబోయే కాలంలో ఎమర్జెన్సీని తలపించే పద్ధతుల పట్ల, ఇవాళ ఇక్కడ నియంతృత్వం తలపించే పద్ధతుల పట్ల, ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాచే ప్రయత్నం చేస్తే ఖబర్దారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.